ఇక సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందన్న సీఎం మన భవిష్యత్ ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. అలాగే సభలో చర్చ పక్కదారి పట్టకుండా సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలన్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదని, సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్కకు జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేలుగా ఉన్నన్ని రోజులు కూడా తనను సభకు రాకుండా చేశారన్న సీఎం, అలాగే అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దంటూ సూచించారు. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మొదటి కాసేపటి క్రితమే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను ఉద్దేశించి, అంటే మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరినీ కూడా ఉద్దేశించి దాదాపు గంటసేపు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా డిస్కషన్ చేయండి. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి సభ్యులంతా కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి వారికి చాలా సీరియస్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సందర్భాల్లో మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది. సాయంత్రానికి వచ్చేసరికి హౌస్ లో చాలా తక్కువగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు, ఖచ్చితంగా అధికార పక్ష ఎమ్మెల్యేలుగా అందరూ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విప్లను కూడా, ముఖ్యంగా ప్రభుత్వ విప్లను కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందరినీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, అటెండెన్స్ తీసుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలంటే కూడా సీఎం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద సభ్యులంతా కూడా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ సంబంధించి అసెంబ్లీ జరిగే 10 రోజుల పాటు ఖచ్చితంగా సీరియస్ గా ఉండాలి. అదేవిధంగా అంశాలకు సంబంధించి సబ్జెక్టు ఒకవేళ హౌస్ లో జరుగుతున్న సందర్భంగా కూడా ఏవైతే అంశాలు డిస్కషన్ కి వస్తాయో వాటికి సంబంధించిన దానిపైన కూడా మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండి వారిపైన కూడా మాట్లాడే విధంగా కూడా సబ్జెక్టును అవగాహన పెంచుకోవాలని చెప్పేసి వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రతి అంశానికి సంబంధించి బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏం చేయలేదనేది కూడా ఎక్కువ వరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ల కాలాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలాన్ని పదే పదే ప్రస్తావించడం తగ్గించుకోవాలి, ఎందుకంటే వారు ఏం చేయలేదు కాబట్టి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలను, అదేవిధంగా చేస్తున్న సంక్షేమాలను ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్ళాలి, మనం చేస్తున్న మంచిని తీసుకెళ్లాలి, వాటిని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటిని కూడా చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ హౌస్ లో ఇక నుంచి కాస్త వాళ్ళు అగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలు ఏవైతే లోకల్ బాడీ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా వరకు ఓడిపోయారు కాబట్టి ఆ కసిని అంతా కూడా వారు తీర్చుకోవడానికి ఆ హౌస్ ను వేదికగా చేసుకొని వారు వినియోగించుకోవాలని కూడా చూస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షం వాయిస్ అనేదే ఎక్కువగా అంటే బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ వాయిస్ వినిపించేటప్పుడు అంటే నెగిటివ్ అనేది ఎక్కువగా వెళ్తుంది కాబట్టి అందులో కానీ ప్రతిపక్షం సభ్యులు మాట్లాడేదే ఎక్కువగా రీచ్ అవుతుంటది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సభ్యులంతా కూడా దీనికి సంబంధించినట్టుగా కూడా అనుగుణంగా మార్చుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ విప్పులు ఎప్పటికప్పుడే దీనికి సంబంధించి కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి, అటు ప్రభుత్వంతో కానీ అటు సభ్యులతో కానీ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా కొంతమంది సభ్యులు మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడడం వల్ల అనవసరమైన వివాదాలకు తావిస్తుందంటూ కూడా ఎగ్జాంపుల్ గా మందుల సామ్యాల అంశాన్ని కూడా టేకప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆయన గాంధీ భవన్ లో చేసిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం, ఈ రోజు ఆయన నివాసం వద్ద ఆందోళన బీజేవైఎం ఆందోళన చేయడం, ఇట్లా బండి సంజయ్ కామెంట్స్, ఇట్లా ఒక అంశం నుంచి చాలా అనవసరమైన వివాదం వైపు దారి తీస్తుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ అయినప్పటికీ కూడా అవి మరో విధంగా దారి తీస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరు కూడా అలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడదు. చిట్చాట్ చేసేటప్పుడు కానీ, బహిరంగంగా మాట్లాడేటప్పుడు కానీ, నియోజకవర్గం దాటి బయట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సీఎం సూచించినట్టుగా తెలుసు. సో మొత్తం మీద ఈ విధంగా వీటితో పాటు ముఖ్యంగా మీడియా కమిటీలకు సంబంధించి కొన్ని ఇంకా మీడియా కమిటీలలో ఇంకా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్టడీస్ టూర్లు కూడా తీయాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రులకు సంబంధించి కూడా కొన్ని ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి వీటికి సంబంధించి తాగునీటికి కానీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన
వాటి అంశాలకు సంబంధించి కూడా మంత్రులు జాగ్రత్తగా చర్యలు తీసుకొని సభ్యులు ఏవేవైతే క్వశ్చన్స్ ఇప్పటికే వేసి ఉంటారో వాటికి సంబంధించిన వాటిపైన అన్నిటిపైన కూడా ఖచ్చితంగా అధికారుల నుంచి క్రాస్ చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆన్సర్ చెప్పేటప్పుడు కానీ అదేవిధంగా ఏదైనా అంశాలకు సంబంధించిన బిల్లులకు సంబంధించిన చర్చ జరిగేటప్పుడు కానీ తరువుగా అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించిన దానిపైన సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకొని కూడా ఖచ్చితంగా సభ్యులంతా కూడా సపోర్టెడ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.